నేను పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివినప్పుడు ఏ అయితే ఏకోపాధ్యాయ పాఠశాలలు వాడు ఇటు మళ్ళీ ఫిజిక్స్ చెప్పాలి, అటు మళ్ళీ తెలుగు చెప్పాలి, ఇటు మళ్ళీ అరే రాయరా అరే లెక్కలు చెప్పురా, ఇది అంది. ఈ సిస్టము ఈరోజు ప్రైవేటు రంగంలో ఇంటర్నేషనల్లో ఏబిసిడీలు చెప్పడానికి ఒకడున్నాడు, మ్యాథమెటిక్స్ చెప్పడానికి ఒకడున్నాడు, మ్యాథమెటిక్స్లోనే ట్రిగనామెట్రీ, జామెట్రీ, ఇంకో ఈ విధంగా పెరుగుతున్నటువంటి దశ లోపల ప్రతి స్కూలు కూడా ఈ రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మేము ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ని ఇస్తామనేటటువంటి ఏది కూడా స్టెప్ గవర్నమెంట్ తీసుకుంటలేదు. తద్వారా ఏమవుతున్నది, ప్రభుత్వ స్కూళ్ళు అంటేనే పని మనుషుల పిల్లలు చదివేటటువంటి స్కూళ్ళు, లేకపోతే రిక్షా వాళ్ళ పిల్లలు, ఈవెన్ హైదరాబాద్లో అయితే ఆటోలు నడిపే వాళ్ళు కూడా ఎవడు ప్రభుత్వ స్కూళ్ళకు పోతలేరు అనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ప్రైవేట్ స్కూళ్ళకు పోదామంటే అది ఇక తర్వాత గతంలో ఉన్నటువంటి తాతగారు మీరు ఇట్లా అంటున్నారు, కానీ ప్రైవేట్లో కల్పించినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లో కల్పించి ఒక సిస్టమేటిక్గా ప్రైవేట్ స్కూల్ ఎట్లయితే నడుపుతారో గవర్నమెంట్ స్కూల్స్ కూడా అట్లనే నడుపుకొని స్ట్రిక్ట్గా చేస్తే ఎందుకు విద్యార్థులందరూ గవర్నమెంట్ ఒక అక్కడ దిక్కు లేకనే ఇబ్బంది లేకనే అటువంటి వాతావరణం నా పిల్లలు చదవద్దనే వీళ్ళందరూ ప్రైవేట్కి పోతున్నారని ఎందుకు? నేనేమంటున్నామ్మా, ఈ రోజుకు కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎట్లా నడుస్తుంది, గాంధీ మెడికల్ కాలేజ్ ఎట్లా నడుస్తుంది, ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ప్రతి వ్యక్తి జేఎన్టీయూలో ఎందుకు తీసుకుంటున్నాడు? మరి అది గవర్నమెంటే కదా. మరి ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీట్ కావాలని ఎందుకు అడుగుతున్నాడు, గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ కావాలని ఎందుకు అడుగుతున్నాడు? ప్రభుత్వంలో ఉన్నటువంటి వసతులు కల్పిస్తే ఇక్కడ నెట్, స్లెట్, పిహెచ్డి తర్వాత ఇవన్నీ రాసి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నది ఇందులోనే. కానీ మీరు ఇచ్చేటటువంటి వసతులు లేకపోవడం, బెంచ్ ఉంటే కుర్చీ ఉండదు, కుర్చీ ఉంటే బెంచ్ ఉండదు, లేకపోతే బ్లాక్ బోర్డ్ ఉండదు, ఇవన్నీ ఉంటే టాయిలెట్ ఉండదు. టాయిలెట్ల కోసం హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప టాయిలెట్లు పెట్టరు. సో ఇటువంటి పోనీ టాయిలెట్లు ఏమైనా ఉంటే అది ఊరోళ్ళకు ఉంటుంది కానీ పిల్లలకు ఉండదు. తర్వాత మీరు ఏ స్కూల్లో చూసినా ఆ ఊళ్ళో వండినటువంటి వడ్ల బస్తాలు తెచ్చి స్కూల్లో వేస్తారు. సో ఇటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి ఆ స్కూల్లో అది మనకు సంబంధించింది కాదనే పద్ధతి కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేస్తే తప్ప ఖచ్చితంగా ప్రభుత్వ విద్యా సంస్థలకు గత వైభవం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం అనేటటువంటిది ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు మీరు ఈ 6 నెలల ప్రభుత్వం ఉంది కదా, 6 నెలల ప్రభుత్వంలో కూడా మీరు ఎప్పుడు చూసినా ఈ బస్సులు ఎంతమంది ఎక్కిండ్రు, బస్సులు ఎంతమంది దిగిండ్రు, తర్వాత ఈ సన్న ఓడ్లు, దొడ్డు ఓడ్లు, తర్వాత ఇటువంటి విషయాలపైననే కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్నది తప్ప విద్యా వ్యవస్థ అనేటటువంటిది ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలో ప్రముఖమైనటువంటి పాత్ర ఎక్కడ పోషించినట్టుగా కనిపిస్తలేదు. ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ క్రిటిసిజం అగైన్స్ట్ దిస్ గవర్నమెంట్. కానీ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ ద కరెక్ట్. నేను ఏమంటున్నా, ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ దెర్ ఈజ్ నో మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్. అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక, గతంలో ప్రభుత్వాలు చేసినటువంటి విధానాలు కాకుండా ఒక నూతన విధానాలు అవలంబిస్తాము. ప్రభుత్వ విద్యా సంస్థలపైన నమ్మకం కలిగించేటటువంటి చర్యలు, యూనివర్సిటీలపైన నమ్మకం కలిగించేటటువంటి చర్యలు, లేదా యూనివర్సిటీలో ఈరోజు చూస్తే డిపార్ట్మెంటుకు ఒక హెడ్ కూడా లేడు, అంతా కూడా అవుట్సోర్సింగ్ ద్వారా నడుపుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో యూనివర్సిటీలు ఉన్నాయంటే అవన్నీ కూడా శ్మశానాలుగా మారినాయి. ఉన్న వైస్ ఛాన్సలర్ కూడా ఏం చేయట్లేదు కదా. నేను ఏమంటున్నా, వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ అయితే నేను డైరెక్ట్గానే చెప్తున్నా, ఆయన కోసం చాలాసార్లు మాట్లాడినా. కేసులు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి కట్టా నరసింహారెడ్డిని తీసుకొచ్చి జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ చేశాడు. ఆయన చాలా రకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయన వల్ల కొంతమంది ప్రొఫెసర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి, మెంటల్ టార్చర్ పెడతాడు ప్రైవేట్ కాలేజెస్కి అని చెప్పి, సో డబ్బులతోనే బాగా ముందరికి ఇట్లాంటి వైస్ ఛాన్సలర్లని తీసుకొచ్చి అంటే రికమెండేషన్తోనో లేకపోతే ఏదో 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన నల్గొండలో కేసులు ఉంటే కూడా ఇచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాడు అని చెప్పి. సో జేఎన్టీయూలో ఎవరిని అడిగినా చెప్తారు. కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి చెప్పడానికి భయపడతారు. మా లాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. సో ఇటువంటి వ్యవస్థ చాలా మంచి టాపిక్ అడిగారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే ఈజ్ నాట్ లెస్ దెన్ ద చీఫ్ సెక్రటరీ. ఈరోజు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కంటే కూడా ఉన్నతమైనటువంటి పదవి. కానీ ఈ వైస్ ఛాన్సలర్లు ఎవరైతే ఉన్నారో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలంటే 5,000 తీసుకొని ఉద్యోగం ఇస్తున్నాడు వాడు. తర్వాత ఇప్పుడు మీరు ఈ ప్రస్తావించినటువంటి కట్టా నరసింహారెడ్డి గురించి, ఆయన ఇంటి పేరు కట్టా నరసింహారెడ్డి కథల నరసింహారెడ్డి నాకు తెలియదు. కానీ ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క కథ చెప్తున్నాడు, ఒక్కొక్క
ప్రొఫెసర్ ఒక కథ చెప్తున్నాడు, నిన్ననో మొన్ననో ఇన్స్పెక్షన్ చేయాలంటే పైసలు, లేదా ఇన్స్పెక్షన్ ఆపాలంటే పైసలు. తర్వాత మధ్యవర్తులను పెట్టుకొని జేఎన్టీయు యూనివర్సిటీ యొక్క కీర్తి ప్రతిష్టలను పూర్తిగా హిమాలయ పర్వతాల నుంచి మూసీలకు తీసుకుపోయినటువంటి ఘన చరిత్ర ఈ యొక్క వ్యక్తికి కనిపిస్తుంది. మీరు చూసిండ్రు అసలు ఈ గూగుల్ పేలు, ఫోన్పేలు ఇవన్నీ ఏదో మీలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకు కానీ వైస్ ఛాన్సలర్లు గూగుల్ పేల ద్వారా పైసలు తీసుకుంటున్నారు అనేటటువంటి విషయం కూడా నా నోటీస్కి వచ్చింది. స్కానర్లో పెట్టుకొని అంటే గూగుల్ పే ద్వారా పైసలు తీసుకుంటే నీ ముఖము మండ, నువ్వేం వైస్ ఛాన్సలర్ అన్న ఆయన ఒకటి. ఇప్పుడు నిన్నటికి నిన్న ఏదో రమేష్ అని ఒక ఆయన వైస్ ఛాన్సలర్ కాకతీయ యూనివర్సిటీ, ఆయన మీద విజిలెన్స్ విచారణ. తర్వాత ఇంకొక ఆయన పెద్ద మహానుభావుడు తెలంగాణ యూనివర్సిటీ, ఆయన కటకటాల పాలైండు, ఇంట్లోనే ఒక ప్రైవేట్ కాలేజీ నుంచి పైసలు తీసుకుంటా. ఇక్కడ వచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే, ఒకటి మాల సామాజిక వర్గము, ఒకటి మాదిగ సామాజిక వర్గము, ఒకటి బ్రాహ్మణ సామాజిక వర్గము, ఒక ఈ విధమైనటువంటి పద్ధతులు. ఇగో తెలంగాణలో గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి మాల వైస్ ఛాన్సలర్ ఇచ్చారు కాబట్టి ఈరోజు మాదిగ వైస్ ఛాన్సలర్ ఇవ్వాలి, గతంలో బీసీకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఎస్సీకి ఇవ్వాలి. ఎవడు కూడా వైస్ ఛాన్సలర్ చదువుకున్నోనికి ఇవ్వాలి, ఎవడు కూడా వైస్ ఛాన్సలర్కు ఇది ఇవ్వాలని చూస్తలేదు. అర్హత లేకపోయినా ఇక అర్హత లేదు. అర్హత నేను ఏమంటున్నా, 10 సంవత్సరాలు వాడు ప్రొఫెసర్గా పనిచేయాలనేటటువంటి యూజీసీ నిబంధన ఉన్నా మనకు ఆ నిబంధనలు ముఖ్యం కాదు. ఏ యూనివర్సిటీకి లాస్ట్కు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఒక కోమటోన్కి ఇవ్వాలనేటటువంటి పద్ధతిలో ఒక కోమటోన్ తీసుకొస్తే ఆ కోమటోన్ల లిస్టులు అంతా చూస్తే వీడి చేరిండు. తర్వాత మీరు చెప్పినటువంటిది 100% కరెక్ట్. 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు యూనివర్సిటీ స్థాయిని బట్టి కోట్ల రూపాయలు వెదజల్లితే కానీ యూనివర్సిటీ వస్తలేదు. వాడు ఇప్పుడు మీరు చెప్పినటువంటి తెలంగాణ యూనివర్సిటీ వాడు అయితే నేను ఇచ్చే వచ్చినా మరి నాకు సంపాదించుకోవాలి కదా, చెప్తుండు డైరెక్ట్ నేను ఇచ్చే వచ్చినారా భయ్, నేను ఇచ్చే వచ్చిన మరి నువ్వు స్కావెంజర్ పోస్ట్కి వచ్చినావు, ఆ పోస్ట్ ఇప్పుడు 5 లక్షలు వాడు ఇస్తా అంటుండు, నువ్వు 5 లక్షలు ఇస్తే నీకు ఇస్తా అని చెప్పి డైరెక్ట్గా స్కావెంజర్తో మాట్లాడిందంటే ఇక వాని ముఖం మండ